పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు తమకున్న ప్రత్యేకమైన శక్తుల్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్థితికారకుడైన విష్ణువు అమరత్వాన్ని ఇచ్చే అమృతాన్ని పొందేలా క్షీరసాగరాన్ని మదించమని దేవతలకు సలహా ఇచ్చాడు. కాని దేవతలు ఆ పనిని ఒంటరిగా చెయ్యలేకపోయారు. అమృతంలో సగభాగం కోసం అసురులు వారికి సాయమందించడానికి ముందుకొచ్చారు. కలిసి పాలకడలిని మదించడం మొదలుపెట్టారు. అందుకు కవ్వంలా ఉపయోగపడింది మందర పర్వతం. ఆ కవ్వానికి తాడులా మారింది నాగరాజు అయిన వాసుకి. ఒకవైపు దేవతలు, మరోవైపు అసురులు 1000 ఏళ్లపాటు మదించిన తర్వాత క్షీరసాగరం నుండి అమృత కలశం వచ్చింది. దీనినే కుంభంటారు. దాన్ని పొందేందుకు దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుంటే ఆ అమృత కలశాన్ని విష్ణువు తన వాహనమైన పక్షిరాజ గరుడునికి అప్పగించాడు. దేవాసురుల యుద్ధం 12 రోజుల పాటు జరిగింది. అది మానవులకు 12 ఏళ్లకు సమానం. గరుడు అమృత కలశంతో ఎగురుతున్నప్పుడు దాన్నుండి 4 అమృతపు చుక్కలు ఒలికి నేలమీద పడ్డాయి. అవే హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ఇంకా ప్రయాగ్రాజ్. అందుకే ఆ ప్రదేశాలు శాశ్వతంగా పవిత్ర స్థలాలయ్యాయి. 12 ఏళ్ల